హలో స్టూడెంట్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో మనం ఇప్పుడు లాస్ట్ 4 మార్క్స్వి కొన్ని ఉన్నాయమ్మా. ఇవి చెప్పుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? చూడండి, ఆల్రెడీ ఈ మెథడ్లో ఒక ప్రాబ్లం చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చెప్తానండి. షో దట్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ c ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2by ప్లస్ c ఈక్వల్ 0 టచ్ ఈచ్ అదర్. టచ్ ఈచ్ అదర్ అంటే ఏంటండి? ఇది అమ్మా, టూ సర్కిల్ touch each other 1 by a square plus 1 by b square is equal to 1 by c. 1 by a square plus 1 by b square is equal to 1 by c చెప్పాలి. ఆల్రెడీ ఇదాంటి ప్రాబ్లం ఒకటి చేసాం. ఇది f ఇంటూ g డాష్ ఇస్ ఈక్వల్ టు f డాష్ ఇంటూ g చేస్తాం. అదే ప్రాబ్లం ఎలా చేస్తాము? సేమ్ ప్రాబ్లం, సేమ్ మెథడ్ చేస్తాం. చూడండి ఒకసారి. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు, ఫస్ట్ ఇచ్చేది రాద్దాం. ఫస్ట్ 2 సర్కిల్ ఇచ్చినాడు కాబట్టి 2 సర్కిల్ తీసుకుందాం. ఫస్ట్ గివెన్ సర్కిల్. ఫస్ట్ చూడండి, గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు మా? ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ సి ఈక్వల్ టు 0. 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఏంటి మా? 2a, 2 క్యాన్సిల్, g ఈజ్ ఈక్వల్ టు a. తర్వాత 2f ఈజ్ ఈక్వల్ టు, వై కోసం లేదు కాబట్టి f ఈజ్ ఈక్వల్ 0, f ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సి. మనకు సెంటర్ అంటే C1 ఈజ్ ఈక్వల్ టు మన G కామా మైనస్ ఎఫ్. ఇప్పుడు C1 అంటే ఏముంది మా? మైనస్ ఏ కామా FL 0. చూడమా, ఇప్పుడు C1 ఈజ్ ఈక్వల్ టు G కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కామా 0. R1 కావాలా? R1 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే R1 ఈజ్ ఈక్వల్ G స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఎఫ్ స్క్వేర్ అంటే 0 అవసరం లేదు, మైనస్ సి. అంటే R1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి. సెకండ్ ఈక్వేషన్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్, సెకండ్ ఈక్వేషన్ ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2by ప్లస్ సి ఈక్వల్ టు 0. అంతే కదా సెకండ్ ఈక్వేషన్. ఇది నుంచి 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఏముంది? 0, కాబట్టి g డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2f డాష్ ఈజ్ ఈక్వల్ టు వై కోసం 2b, 2 క్యాన్సిల్, f డాష్ ఈజ్ ఈక్వల్ టు b. c డాష్ ఈజ్ ఈక్వల్ టు c. మనకు c2 ఈజ్ ఈక్వల్ టు మన g కామా మైనస్ 1. అప్పుడు ఏమొస్తుంది మా? g ఏముంది? 0, b ఉంది, కాబట్టి c2 ఈజ్ ఈక్వల్ టు g డాష్ కామా f డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 కామా మైనస్ b. r2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, అంటే g డాష్ స్క్వేర్ ఎఫ్ డాష్. r2 ఈజ్ ఈక్వల్ g స్క్వేర్ 0 అవసరం లేదు, ఎఫ్ డాష్ అంటే మైనస్ b స్క్వేర్ అంటే b స్క్వేర్ మైనస్ సి. అంటే మనకు r1 r2 వచ్చింది. r1 ఏమొచ్చింది? ఇది. r2 ఇది వచ్చింది. వాడు టచ్ ఈచ్ అదర్ అంటున్నాడు కాబట్టి మనము C1 ఇంటూ C2 వెళ్దాం. C1 ఇంటూ C2 లేకుంటే డైరెక్ట్ రాయొచ్చు. ఇంకా మనకు ఎందుకు కండిషన్ వాడేస్తున్నాడు, టచ్ ఈచ్ అదర్ కాబట్టి. చూడమ్మా, C1 C2 ఈక్వల్ టు మాడ్లెస్ R1 ప్లస్ ఆర్ మైనస్ R2. కండిషన్ వాడేసేసినాడు, కండిషన్ ఇచ్చాడు కాబట్టి C1 ఇంటూ C2. C1లో ఏమన్నా? ఏ, C2లో బి ఉంది, అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. మనకు యాక్చువల్ ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్. కానీ మనకి ఇక్కడ ఏంది? ఇది x1, ఇది y1, ఇది x2 y2. ఈ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x2 0 ఉంది, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 1 బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. అంతే. ఇంకా ఎందుకంటే x2 మైనస్ x1 అంటే 0 ఉంది కాబట్టి రాసాయి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మాడ్లెస్ R1 అంటే ఎంతమా? ఇది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి ప్లస్ ఆర్ మైనస్ R2 అంటే మా బి స్క్వేర్ సి మాడ్లెస్. చూడమ్మా, ఇప్పుడు మనకి ఇది రూట్ ఉంది, రూట్ పోవాలంటే ఎలా? స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్. చూడమ్మా, ఇక్కడ ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. అప్పుడు ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ ఏబి. ఏ అంటే ఎంత? రూట్ ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ 2ab. బి అంటే
స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ బాగా గుర్తు చూడండి, ఇదంతా ఏ అనుకోవాలి, ఇదంతా బి అనుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఫార్ములా ఉన్నది. ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్. చూడమని ఇక్కడ రూట్ కు స్క్వేర్ కు క్యాన్సల్, ఇక్కడ రూట్ కు స్క్వేర్ కు క్యాన్సల్, ఇక్కడ రూట్ కు స్క్వేర్ క్యాన్సల్. ఇంకేముంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఈడేముందమ్మా ఏ స్క్వేర్ మైనస్ సి ప్లస్ ఈడేముందమ్మా బి స్క్వేర్ మైనస్ సి, ఇంకా ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి. ఇదే కదా మనం మిగిలేదు. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి మైనస్ 2c ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇతరులకు వస్తే ఏమవుతుందా, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ మైనస్ 2c ఉంది కదా, ఇతరులకు వస్తే ఏమవుతుంది ప్లస్ 2c. 2c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి. ఈ 2 కు ఈ 2 క్యాన్సిల్. మళ్ళీ ఏముంది, సి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ ఉంది, ఈ రూట్ పోవాలా, రూట్ పోవాలంటే ఏం చేయాలా, స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. మళ్ళీ స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు సి స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఏముంది, సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ సి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి. సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ తో ఈ మొత్తాన్ని మల్టిప్లై, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సి, సితో ఏమా సి బి స్క్వేర్ ఇంటూ సి మైనస్ ఆ మైనస్ ప్లస్ సి ఇంటూ సి, సి స్క్వేర్. చూడమా ఈ సి స్క్వేర్ కు ఈ స్క్వేర్ సి స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేముంటుంది, ఇక్కడ 1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, ఇక్కడ సి వేసింది మైనస్ సి కామన్, అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ మైనస్ మొత్తాన్ని ఇతర కోసం ఉంది ప్లస్ అవుతుంది, అంటే సి ఈక్వల్ టు సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఎందుకు, ఇక్కడ మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ టర్మ్ మొత్తం ఇతర తీసుకొస్తుంది ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ సి వదిలి పంపించండి, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై సి. మనకి ఏం చూపించాడు, 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈక్వల్ టు 1/c అని చూపించాడు. ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ నేను ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ తో డివైడ్ చేస్తాను, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ తో డివైడ్ చేస్తాను, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ డివైడ్ చేస్తాను. చూడండి ఇక్కడ చేస్తాడు ప్లస్ లేదా చేస్తాను, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై సి బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఎందుకు ప్లస్ ఎందుకు డివైడ్ రాస్తా, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై సి. ఇక్కడ ఉండే వాల్యూ రాసుకుంటే చూడమా ఇక్కడ ఉంది కదా 1/a స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాసుకోవచ్చా, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ ఏ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై బి స్క్వేర్. అప్పుడు ఏం రాసుకోవచ్చు 1/b స్క్వేర్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ఈక్వల్ టు ఇదేముంది ఇది అంతే 1/c. యాక్చువల్లీ ఇది మనకి ఏమన్నాడు, దీన్ని ఎవరు రాసుకోవచ్చు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈక్వల్ టు 1/c. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఎంత మార్క్స్, 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, నోట్ చేసుకోండి ఒకసారి, చూడండి నోట్ చేసుకోండి.
నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రాడికల్ సెంటర్ అంటున్నాడు. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద ఫాలోవింగ్ సర్కిల్. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ చూడండి. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద ఫాలోవింగ్. రాడికల్ సెంటర్ అంటే సెంటర్ అంటే ఏంది మనకు సి ఈక్వల్ జీ కామ ఎఫ్ కదా. ఇక్కడ ఏమంటారు అంటే ఎక్స్ కామ వై కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కుంటామో చూడండి. ఇక్కడ మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఉంది. నేను సెకండ్ ప్రాబ్లం చేస్తాను, ఎందుకంటే సెకండ్ ప్రాబ్లం చాలాసార్లు అడిగినాను. ఫస్ట్ ప్రాబ్లం మీరు చేసుకోండి. ఫస్ట్ చూడమ్మా, మనకు 2 ఈక్వేషన్ అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ఎస్ ఈక్వల్ 0 తీసుకుంటాం ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ ఇచ్చినాడమ్మా. నెక్స్ట్ ఈక్వేషన్ ఎస్ డాష్ ఈక్వల్ 0 ఈక్వేషన్ 2. థర్డ్ ఈక్వేషన్ ఎస్ డబల్ డాష్ ఈక్వల్ 0 ఈక్వేషన్ 3 తీసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ తీసేస్తే మనకు ఈక్వేషన్ 4 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ తీస్తే ఈక్వేషన్ 5 వస్తాయి. 4, 5 అంటే ఈక్వేషన్ 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు సెంటర్ ఎక్స్ కామా వై వస్తుంది. అంతే. ఇచ్చిన ఈక్వేషన్స్ 3 రాసుకుంటాము. ఫస్ట్ ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ తీసేస్తాను. రాడికల్ ఎక్స్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 ఒక ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ 4. ఫస్ట్ ఈక్వేషన్ లో థర్డ్ ఈక్వేషన్ తీసేస్తాను, ఫిఫ్త్ ఈక్వేషన్ వస్తుంది. 4, 5 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సెంటర్ వస్తుంది. అంతే. చాలా ఇంపార్టెంట్ మా 4 మార్క్స్ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఎంత సింపుల్ కూడా చేయొచ్చు. చూడండి చూడమ్మా, ఫస్ట్ గివెన్ సర్కిల్ గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x and 7 equal to 0 ఈక్వేషన్ 1. ఎస్ ఈక్వల్ టు మా ఎస్ డాష్ ఈక్వల్ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చినాడు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5y మైనస్ 9 ఈక్వల్ 0. సెకండ్ ప్రాబ్లం ఎందుకు చేస్తున్నంటే ఫస్ట్ ప్రాబ్లం అన్నీ నీకు ఉన్నాయి, ఇక్కడ 2 అనేది ఉంది, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం. మనకు ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ 1 ఉండాలా, వై స్క్వేర్ క్వశ్చన్ 2 ఉండాలా. కాబట్టి మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేయండి. బై 2 బై 2 బై 2 బై 2 బై 2. ఎందుకు 2 చేస్తే 2 1 2 1 ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఉంది 1, ఇక్కడ 2 1 2 1 వై స్క్వేర్ క్వశ్చన్ 1 అవుతుంది. కాబట్టి అప్పుడు ఎస్ డాష్ ఇస్ ఈక్వల్ 2 1 2 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 1 2 1 వై స్క్వేర్ ప్లస్ 3 బై 2x ప్లస్ 5 బై 2y మైనస్ 9 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. ఎస్ డబల్ డాష్ ఇస్ ఈక్వల్ థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. ఇప్పుడు రాడికల్ యాక్సెస్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 అంటే ఏముంది మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 మైనస్ ఈక్వేషన్ 2 అంటే అమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3 బై 2x ప్లస్ 5 బై 2y మైనస్ 9 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 ఇట్లా బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏముంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 3 బై 2x మైనస్ 5 బై 2y ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ స్క్వేర్, ఇంకేం క్యాన్సిల్ అవుతాయి? ఏం క్యాన్సిల్. చూడమ్మా ఇప్పుడు 4x మైనస్ 3 బై 2x మైనస్ 5 బై 2y ప్లస్ 9 మైనస్ 7 ఈక్వల్ టు 0. ఎల్సిఎం అవుతుంది మనకు 2 అవుతుంది. కాబట్టి 4 2 జా 8x 3x 5y 9 2 జా 9 బై ఇక్కడ 9 బై 2 కదమ్మా 9 బై 2 9 బై 2 9 బై 2 ఎందుకంటే మొత్తం 2 అంటే 9 బై 2 ఇక్కడ 2. అప్పుడు ఇక్కడ ఏముంది 9 7 2 జా 14 ఈక్వల్ టు 0. ఈ 2 వదిలిపోతే 2 ఇంటూ 0 0. ఇంకా మనకి ఏముంటుంది మా చూడమ్మా 8x లో 3x పోతే 5x మైనస్ 5y. చూడమ్మా 14 లో 9 పోతే మైనస్ 5 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 5తో డివైడ్ చేద్దాం, ఎందుకంటే 5 కాబట్టి ఎక్స్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 రాడికల్ యాక్సెస్ ఆఫ్ s is equal 0
and s double dash is equal 0 is s minus s double dash is equal 0 అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3 ఈక్వల్ 0. ఈక్వేషన్ 1 ఏమమ్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x minus 7 minus equation 3 ma x square plus y square plus y equal to 0 అంటే x square plus y square plus 4x minus 7x minus చేసిన ఒకటి minus x square minus y square minus y equal to 0 ఏం క్యాన్సిల్ అవుతాయి plus x square minus x square plus y square minus ఇంకేముంది మా 4x minus 7 minus y equal to 0 అంటే 4x minus y minus 7 equal to 0 ఈక్వేషన్ 5 ఇప్పుడు ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 సాల్వ్ చేస్తాం మనకు సెంటర్ వస్తాయి రాడికల్ సెంటర్ సాల్వింగ్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5 సాల్వింగ్ చేసినప్పుడు ఏం చేయాలి x కోసెంట్ ఉంది 1 y కోసెంట్ -1 కాన్స్టెంట్ -1 మళ్ళీ రిపీట్ 1 -1 ఈక్వేషన్ 4 మా x కోసెంట్ ఉంది 4 y కోసెంట్ -1 కాన్స్టెంట్ -7 మళ్ళీ రిపీట్ 4 -1 -7 ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సల్ ఇది చేస్తే x ఇది చేస్తే y ఇది చేస్తే కాన్స్టెంట్ చూడమ్మా ఈ x రావాలంటే మైనస్ ప్లస్ 7 1 జా 7 మైనస్ 7 ప్లస్ ఇంటూ మైనస్ 1 1 జా 1 నెక్స్ట్ y మా ఇట్లా చేసేప్పుడు ఇట్లా చేయాలి 4 1 జా 4 -4 మైనస్ ప్లస్ 7 1 జా 7 నెక్స్ట్ కాన్స్టెంట్ 1 1 జా 1 -1 మైనస్ ప్లస్ 4 1 జా 4 4 1 జా 4 చూడమ్మా 4 1 జా 4 వచ్చింది ఇప్పుడు మనకు చూడమ్మా ఇక్కడ x బై 7 లో 1 పోతే 6 y బై 7 లో 4 పోతే 3 1 బై 4 లో 1 పోతే మా ఇది చూడు -1 ప్లస్ 4 4 లో 1 పోతే 3 మన కాన్స్టెంట్ x రావాలంటే x బై కాన్స్టెంట్ x వాల్యూ ఎంత 6 కాన్స్టెంట్ ఎంత 3 1 జా 3 2 జా x ఈజ్ ఈక్వల్ టు 2 నెక్స్ట్ y బై కాన్స్టెంట్ y వాల్యూ ఎంత 3 కాన్స్టెంట్ ఎంత 3 1 జా 3 జా y ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు రాడికల్ సెంటర్ x కామా y ఈక్వల్ టు 2 కామా 1 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది ఫైండ్ ద రాడికల్ సెంటర్ అన్నప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటాము ఫస్ట్ సెకండ్ తీసేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది ఫస్ట్ థర్డ్ వన్ తీసేస్తే ఇంకో ఈక్వేషన్ ఉంది రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంటే రాడికల్ సెంటర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ఇది 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద విచ్ కట్ ద ఫాలోవింగ్ సర్కిల్ ఆర్థోగోనల్లీ అంటున్నాడు ఆర్థోగోనల్ అంటే మళ్ళీ మనం ఇంతకుముందు చేసినాం ఏది 2 into g dash plus f dash is equal to c plus c అది కాదు మనకు ఇక్కడ ఆర్థోగోనల్ అంటే 3 ఈక్వేషన్ ఇచ్చాడు 1 2 3 ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ దీంట్లో అమ్మ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఒకటి చెప్తాను రిమైనింగ్ 2 చేసుకోండి ఎందుకంటే మొత్తం సేమ్ యాజ్ ఈజ్ కాబట్టి చేసుకోవచ్చు దాంట్లో కూడా ఫస్ట్ వన్ చెప్తాను చూడండి ఫస్ట్ అమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద ఫాలోవింగ్ ఆర్థోగోనల్ ఇప్పుడు దాకా మనము రాడికల్ సెంటర్ ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఎలా అదే చూడము x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 అదే రాసామా 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 అదే రాసామా ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ అది రాస్తాం ఇక్కడ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఏది 3 ఈక్వేషన్లు ఇచ్చి ఆర్థోగోనల్ అన్నప్పుడు ఏదానికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ద ఫాలోవింగ్ సర్కిల్ ఆర్థోగోనల్ అన్నప్పుడు 5 ప్రాబ్లం ఎలా చేస్తాం సెంటర్ వరకు ఎడవకు సేమ్ యాజ్ ఈ సెంటర్ నుంచి చేంజ్ అవుతుంది ఆర్థోగోనల్ అన్నప్పుడు నేను ఆల్రెడీ సర్కిల్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను మనకు సెంటర్ CH కామా K రేడియస్ తెలిస్తే ఫామ్ నేను చెప్పాను x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటున్నాను అంటే నీకు సెంటర్లో ఇది h కామా k h k తెలుసు r తెలియాలి r తెలియాలంటే ఇక్కడ ఏం చేస్తా అంటే
రూట్ S11 తీసుకుంటాం. రూట్ S11 అంటే ఏంటి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2y1 ప్లస్ 3 ఈక్వల్ 0. x1 y1 ఎక్కడ తీసుకుంటారంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ సర్కిల్ ఈ సర్కిల్ తీసుకుంటాం. ఈ సర్కిల్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనకు r వస్తుంది. r తెలుసు, h కామాకి తెలుసు. అప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలా చూడండి. ఇప్పుడు చేస్తాను చూడు, సెంటర్ వరకు అయిపోయిందా? ఇప్పుడు మనకి ఏం కావాలా? r కావాలి. కాబట్టి లెట్ r is equal to root S11. root S11 is equal to ఏం తీసుకుంటాను? ఫస్ట్ ఈక్వేషన్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4x1 మైనస్ 7 తీసుకుంటున్నాం. అంటే x y1 అంటే ఎంత? ఇది x1 ఇది y1. సబ్స్టిట్యూట్ చేయి. 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x1 అంటే 2 మైనస్ 7 అంటే 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 4 2 జా 8 మైనస్ 7. చూడమ్మా, 8లో 7 పోతే 1, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 4 6 అంటే r is equal to root 6. నీకు r వాల్యూ తెలుసు, h కామాకి తెలుసు. అప్పుడు ఫార్ములా ఏందమ్మా? చూడమ్మా, r వాల్యూ తెలుసు, నీకు h కామాకి తెలుసు. అప్పుడు ఫార్ములా ఏంది? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఓకేనా? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇప్పుడు h కా k కావాలా? h కా అంటే ఏంది? ఇది ఇచ్చిన కదా మనకు, సెంటర్లో వచ్చింది కదా. h ఈజ్ ఈక్వల్ టు 2, k ఈజ్ ఈక్వల్ టు 1. వచ్చిన సెంటర్లో ఇదే తీసుకుంటాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. చూడమ్మా, ఓకేనా? స్పేస్ సరిపోదు కాబట్టి ఇది ఒకసారి నోట్ చేసుకోండి, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా, ఇక్కడ చేస్తాడు. చూడమ్మా, మనకు h ప్లస్ h కామాకే రేడియస్ ఫార్ములా ఏంది? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. మనకు సెంటర్ వచ్చింది. సెంటర్లో ఏమొచ్చింది? మనకు 2,1 వచ్చింది. అంటే దీన్ని h అనుకుంటా, దీన్ని k అనుకుంటా. రేడియస్ ఏమొచ్చింది? రూట్ 6 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తామా, x మైనస్ h అంటే ఏంది? 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఎంత? 1 హోల్ స్క్వేర్. r స్క్వేర్ అంటే రూట్ 6 హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్కి వెళ్ళిపోయింది. a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్. b స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 4x ప్లస్ a స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y 4 ప్లస్ 1 5 ఇది తెలుగు వస్తే మైనస్ 6 ఈక్వల్ టు 0. అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y మైనస్ 6లో 5 అవుతాయి మైనస్ 1 ఈక్వల్ టు 0. అయిపోయిందా? 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 3 ఈక్వేషన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్ ద ఫాలోవింగ్ ఆర్థోగోనల్లీ అంటే ఎక్సైజ్ 2bలో 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేస్తే అది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కట్. అది లెంత్ ఆఫ్ ద కట్ ఎలా చేస్తానో ఒకసారి చెప్తాను, ఇది నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటున్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కట్. లెంత్ ఆఫ్ ద కామన్ కట్ ఆఫ్ ద ఫాలోవింగ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ 0, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఈక్వల్ 0. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఈ 2 ప్రాబ్లమ్స్ లో నేను సెకండ్ వన్ చెప్తాను, ఎందుకంటే ఇది చాలాసార్లు అడిగాను. అలాగే పేజ్ నెంబర్ 95 ఎగ్జాంపుల్ 1లో సేమ్ మెథడ్. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2లో నేను సెకండ్ వన్ చెప్తా, ఒకటి మీరు హోమ్ చేసుకోండి. అలాగే పేజ్ నెంబర్ 95 ఎగ్జాంపుల్ 1లో ఒకటి ఉంది, అది కూడా మీరు హోంవర్క్ చేసుకోండి. ఇది మొత్తం పేజ్ నెంబర్, ఈ రిమైనింగ్ మా పేజ్ నెంబర్ 99 టెక్స్ట్ బుక్ లో. లెంత్ ఆఫ్ ద కామన్ కట్. లెంత్ ఆఫ్ ద కామన్ కట్ అంటే ఆల్రెడీ మీకు సర్కిల్ చెప్పేటప్పుడు చెప్పాను. ఎందుకు? ఎక్సైజ్ 1C లో లెంత్ ఆఫ్ ద కామన్ కట్ అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అని.
2 into r square 2 into square root of r square into r square minus d square అని. r అంటే ఏంది ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ అనుకుంటావు, కానీ d అని కనుక్కుంటావు. d అంటే d ఈక్వల్ టు మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సరే సార్, మనకి ఇక్కడ ఇచ్చింది ఈక్వేషన్ 1 ఇది ఎస్ అనుకుంటావు, ఈక్వేషన్ 2 ఎస్ డాష్ ఈక్వల్ అనుకుంటావు, ఇది r1 వస్తుంది r2 వస్తుంది, సరిపోతుంది. కానీ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఎలా కనుక్కుంటావు సార్ నువ్వు అడగవచ్చు. ఓకేనా, మనం చేసేదంతా ఎక్సెస్ 2బిలో రాడికల్ యాక్సెస్. రాడికల్ యాక్సెస్ అంటే ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తాం. అప్పుడు మొత్తం చేస్తే నీకు ఎట్లా వస్తాయి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 ఫార్మ్. అంటే ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ. సరే సార్, నీకు ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు, x1y1 ఎక్కడ తీసుకుంటావు, x1y1 ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటానా, దీంట్లో c1 వస్తుంది కదా, ఫస్ట్ c1 x1y1 తీసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే చేస్తా చూడండి, 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ గివెన్ సర్కిల్ తీసుకుందాం. గివెన్ సర్కిల్ s is equal x square plus y square minus 5x minus 6y plus 4 equal to 0. అప్పుడు 2g is equal ఏమవుతుందా minus 5, g is equal minus 5 by 2. నెక్స్ట్ 2f is equal to minus 6, f is equal to minus 6 by 2, 2 1 ja 2 3 ja, f is equal to minus 3, c is equal to 4, c is equal to 4, c is equal to 4. చూడమ్మా, ఇప్పుడు మనకి ఏం కావాలా, సెంటర్ c1 is equal to మన g కామా మైనస్ f. అప్పుడు ఏమవుతుంది minus 5 by 2 కామా minus 3, మైనస్ 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 మైనస్. అప్పుడు c1 is equal to ఏమవుతుంది 5 by 2 కామా 3. ఇక r1 అంటే ఏంది, స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. r1 is equal g స్క్వేర్ అంటే 5 by 2 హోల్ స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే 3 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే ఎంతమ్మా 4. చూడమ్మా, r1 is equal to 5 by 2 అంటే 25 by 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4, అంతే కదా. ఇప్పుడు చూడమ్మా, r1 is equal to ఎల్సిఎం వస్తుంది మనకు, మొత్తం ఎల్సిఎం వస్తుంది, ఎల్సిఎం ఎంత చూడమ్మా వస్తాం, చూడమ్మా ఒకసారి చూడండి. r1 is equal to ఇది వస్తుంది. ఓకేనా, మనకు ఎక్కువ అడిగింది ప్రాబ్లమ్ 1 మార్క్, జస్ట్ కొంచెం మిస్టేక్ అయినమ్మా, ఇది ఎక్కువ సార్లు అడిగింది, ఇది ఎక్కువ సార్లు మనకు అడిగినది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా వస్తుంది మనకు, ఎందుకంటే చూడు ఒకసారి చెప్తున్నా, ఊరికే చెప్పేసి వదిలేస్తే మీరు చేసుకోవాలి. 25 ప్లస్ 4 by 4 వస్తుంది, ఎల్సిఎం మనకు వస్తుంది 4 40 25 ప్లస్ చూడమ్మా 9 4 జా 36 4 4 జా 16 by 4. అప్పుడు r1 is equal to 25 ప్లస్ 36 ఎంతమ్మా 1 61, 61 నుంచి 16 తీసేసి వస్తుంది, ఇక్కడ 10 10 అంటే 5, ఇక్కడ 5 ఉంటాయి అంటే 45, అంటే 45 by root 4. అంటే r1 is equal to ఎంత వస్తుంది root 45 by 2 వస్తుంది. r1 is equal to root 45 by 1 వస్తుంది. అట్లే r2 చేయొచ్చు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ చూసి r2 చేస్తే అంటే వస్తుంది. కానీ మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకేనా, అది చెప్తా చూడండి. ఓకేనా, ఇది డబ్బులు చేసుకుంటే చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ r1 వచ్చేసింది, r2 కూడా వచ్చేసింది. ఇది చూడండి ఇంపార్టెంట్, మనం ఇది చెప్తాడు. ఓకేనా, ఇది కూడా సేమ్ అట్లా చేసుకోండి, ఎందుకంటే సేమ్ చేసుకోవడం వలన ఇంపార్టెంట్ అడిగినది అయితే రిపీట్ అవుతాడు కాబట్టి చెప్పాలి. ఇది కూడా సేమ్ చేసినా కాబట్టి r1 చేసినా r2 కూడా చేసుకోండి. ఓకేనా, చూడమ్మా ఇది చూడండి, మనం గివెన్ సర్కిల్ s is equal x square plus y square plus 2x plus 2y plus 1 equal to 0. 2g is equal to g is equal to 2 by 2, g is equal to 1. Next 2f is equal to y question 2, f is equal to 2 by 2, f is equal to 1, c is equal to 1. మనకు సెంటర్ c1 is equal to మన g కామా మైనస్ f ఏమవుతుందా 1 కామా 1, అంటే c1 is equal to g కామా f అంటే
-1 కామా -1. రేడియస్ r1 స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైం అడిగిన ప్రాబ్లం చెప్తే బాగా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఇది హోంవర్క్ చేయగలరు. కానీ జస్ట్ కొంచెం పాస్ కావాలా, ఒక 30-40 మార్క్స్ కావాలనే వాళ్ళకు ఇది చెప్పడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ మెథడ్ చెప్తే సేమ్ మెథడ్ అదే, కానీ ఇది ఎక్కువసార్లు అడగలేదు, ఇది అడిగినాడు. కాబట్టి ఇది చెప్పడం వలన జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు కానీ కొంచెం అట్లా ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. ఇదే సేమ్ అర్థమైతే ఇది మీరు చేసుకోగలరు, దానికోసం ఇది చెప్తాను. ఓకేనా, చూడండి. ఇప్పుడు r1 g స్క్వేర్ అంటే -1 స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే -1 స్క్వేర్ మైనస్ c అంటే 1. చూడమా ఇప్పుడు r1 1 స్క్వేర్ -1 స్క్వేర్ అంటే 1 -1 స్క్వేర్ అంటే 1 -1 అంటే +1 -1 క్యాన్సల్. రూట్ r1 అంటే 1, r1 ఎంత వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాను కదా, అది కూడా చేస్తాం. h dash x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 0. g dash x కోసం 4, g dash 4/2, 2 1 ja 2 2 ja, g dash 2. నెక్స్ట్ 2f dash 3, f dash 3/2, c dash 2. మనకేం కావాలా, సెంటర్. c2 మన g కామా మైనస్ f. ఇప్పుడు ఏమొస్తుంది 2 కామా 3/2 అంటే c2 g కామా f -2 కామా -3/2. మనకేం కావాలి ఇప్పుడు r2 స్క్వేర్ రూట్ ఆఫ్ g dash స్క్వేర్ ప్లస్ f dash స్క్వేర్ మైనస్ c dash. r2 స్క్వేర్ రూట్ ఆఫ్ g dash స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ c వాల్యూ ఎంత ఉందమ్మా 2. చూడమ్మా r2 స్క్వేర్ రూట్ ఆఫ్ 4లో 2 తీసేయమ్మా 2 ప్లస్ 9/4 అంతే కదా, 4లో 2 పోతే 2. r2 4 2 ja 8, 8 ప్లస్ 9 8 17/4 17/4. చూడమ్మా అప్పుడు r2 √17/4, r2 √17/2 అంతేనా. √4 ఎంత 2 వచ్చేసింది. మనకు r1 వచ్చింది, r2 వచ్చింది. కానీ మనకి ఏం కావాలా, d కావాలా. d కావాలంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే అంటే రాడికల్ యాక్సెస్ ఈజ్ s = 0 and s dash = 0 is s minus s dash = 0. అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 = 0. ఈక్వేషన్ 1 అంటే ఏమన్నా మైక్రోడ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అంటే అమ్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 4x ప్లస్ 3y ప్లస్ 2 = 0 అంతేనా వచ్చింది. ఇప్పుడు మైనస్ నుండి బ్రాకెట్ ఉంటే ఎప్పుడైనా మైనస్ అయ్యేప్పుడు లోపల ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్ అయితే. ఇప్పుడు మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3y మైనస్ 2 = 0. ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y మైనస్ 4xలో 2x పోతే మైనస్ 2x మైనస్ 3yలో y మైనస్ 3yలో 2y పోతే మైనస్ y మైనస్ 2లో 1 పోతే మైనస్ 1 = 0. మనకి ఎప్పుడైనా సరే ఈక్వేషన్లో మైనస్ ఉండొచ్చా, మైనస్ ఉండవు. మైనస్తో మల్టిప్లై లేదు, మైనస్ లోపల పంపిస్తున్నాం అనుకో, మైనస్ ఉంటే ప్లస్ అయితే, ప్లస్ ఉంటే మైనస్ అంటే 2x ప్లస్ y ప్లస్ 1 = 0. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉందమ్మా, ax ప్లస్ by ప్లస్ c = 0 అంటే నీకు a అంటే 2, b అంటే 1, c అంటే 1 వచ్చింది. అంటే ఇప్పుడు d కనుకోవచ్చా, d = the perpendicular distance of x1. కాబట్టి d = మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నువ్వు ఫార్ములా చెప్పినావు సార్, కరెక్ట్. ఇక్కడ ఏముంది రాసుకో, హియర్ a = ఇక్కడ ఏముంది మా 2, b = y కాన్స్టెంట్ 1, c = 1.
x1y1 ఎక్కడ తీసుకుంటాం? ఇదే డౌట్ ఉంటాయి. x1y1 ఎక్కడ తీసుకుంటాం అంటే మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ లో సెంటర్ వచ్చింది కదా, సెంటర్ ఏమొచ్చింది -1, 1 అదే తీసుకుంటాం. x1 = -1, y1 = -1. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఓకేనా? మనకు స్పేస్ సరిపోలేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తాను. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోండి. చూడమ్మా, గుర్తుపెట్టుకో, r1 ఎంత ఉంది? r1 = 1 గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడమ్మా, ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. d a అంటే 2 × x1 - 1 ప్లస్ b అంటే మనకు 1, y1 అంటే -1 ప్లస్ c అంటే 1 బై మాడ్యులస్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, b స్క్వేర్ 1 స్క్వేర్ 1. d = 2 × -1 -2 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ +1 బై √5 +1 -1 క్యాన్సల్, -1 +1 క్యాన్సల్. అంటే ఇక్కడ మనకి ఏముంది? d = -2/√5. d మాడ్యులస్ ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూ తీసుకుంటే తీసుకోదు కాబట్టి -2 బదులు ఏముంది? 2/√5. నీకు d వాల్యూ తెలుసు, r1 తెలుసు. r1 ఫస్ట్ ఈక్వేషన్ r1 = 1 అంటే నీకు d వాల్యూ తెలుసు, r1 తెలుసు. ఏం కనుమా? లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే లెంత్ ఆఫ్ ద కామన్ టాంజెంట్. లెంత్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ ఏంటి? 2 × r² - d². 2 × r² అంటే 1 స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ d² అంటే 2/√2. 2 × 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ రూట్ కు స్క్వేర్ పోతే 5. 2 = 5 1 = 5 -4/5. చూడమ్మా, అప్పుడు ఏమొస్తుంది? చూడమ్మా, అప్పుడు 2 × 5లో 1 పోతే 1, √1/√, ఇది వస్తుంది. దీని ఏమైనా రాసుకోవచ్చు? 2 × √1/√5. √1 అంటే 1, 1 × 2 2 అంటే 2/√5. ఆన్సర్ ఇది. చూడు ఎంత ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు పబ్లిక్ లో అడిగేది లెంత్ ఆఫ్ ద కామన్ కట్ అని అడుగుతాడు, లేకుంటే f' × g' అంటాడు. ఒకసారి ఇవన్నీ చూసుకోండి. ఈ చాప్టర్ లో ఏమేమి ఎక్కువ అడుగుతాడో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి నోట్ చేసుకోండి. చూడమ్మా, ఇప్పుడు చెప్తాడు. మనకు 2 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. 2 మార్క్స్ ఎక్కడెక్కడ అడుగుతాడు? 2 మార్క్స్ ఎక్కడెక్కడ అడుగుతాడు చూడండి ఒక్కసారి. మనకు ఎక్సర్సైజ్ 2a ఉంది. ఎక్సర్సైజ్ 2a నుంచి 2 మార్క్స్ ఎక్కువ ఎక్కడ అడుగుతా అంటే ఆర్థోగోనల్ అంటాం. ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏంది? 2 × g' ప్లస్ f = c + c'. ఇక్కడనే అడుగుతాడు. లేకుంటే ఇంకోటి యాంగిల్ బిట్వీన్ అంటే cos θ = c + c' మైనస్ 2 × g' ప్లస్ f బై 2 × r1. అడిగితే ఎక్కువ ఎక్సెస్ 2a నుంచి 2 మార్క్స్ ఈ ఏరియాలో. ఒకవేళ ఎక్సెస్ 2a ఇక్కడ మిస్ అయినాడు అనుకో, ఎక్సెస్ 2b ఉంది కదా, ఇక్కడ అడుగుతాను. 2 మార్క్స్ చెప్తున్నా. ఎక్కడ అడుగుతా అంటే నీకు నేను ముందే చెప్పాను, రాడికల్ యాక్సెస్ అన్న, కామన్ కట్ అన్న, నెక్స్ట్ కామన్ టాంజెంట్ అన్న, 3 దానిలో కూడా చెప్పినది s - h' = అంటే రాడికల్ యాక్సెస్ అన్న s - h చేస్తే, కామన్ కట్ అన్న s - h చేస్తే, కామన్ టాంజెంట్ అన్న s - h చేస్తే. అడిగితే ఇక్కడ ఇక్కడ. ఒకవేళ ఇది మిస్ అనుకో, లాస్ట్
కాంజుగేటివ్ పాయింట్స్ అని, కాంజుగేటివ్ పాయింట్స్ ఈ ఏరియాలో ఖచ్చితంగా మనకు ఈ ఏరియాలో 2 మార్క్స్ అడుగుతారు. ఇంకా 4 మార్క్స్ నీకు ఆల్రెడీ చెప్పాను, ఎఫ్ ఇంటూ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ జీ డాష్ ఇది అని అడుగుతాడు. లేదా 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1/c ఇదని అడుగుతాడు. లేదా ఆల్రెడీ మీకు ఇది చెప్పాను, లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్, లేదా ఆర్థోగోనల్, ఇంకా 2-3 చెప్పాను. ఆ టాపిక్స్ మీద ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ కాబట్టి 2 మార్క్స్, 2 మార్క్స్ మాత్రం ఈ ఏరియాలో. ఇవి మనకు వచ్చే క్లాస్, ఇవి సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో మనకు వచ్చే క్లాసెస్, ప్రాబ్లమ్స్ ఇవేమ్మా. సేమ్ ఉండేటివి మీరు వేసుకోండి. ఆల్మోస్ట్ నేను రిపీట్ అడిగిన క్వశ్చన్లో ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి అడిగినది అడగకుండా మీకు హోంవర్క్ ఇచ్చాను, అంతే తప్ప ప్రతి ఒక్కటి చేశాను నేను. ఇంకా దీంట్లో ఏమన్నా ఒకవేళ ఎక్కువ రిపీట్ చేసి ఏదైనా మిస్ అంటే ఆల్మోస్ట్ మాత్రం 99% ఏం మిస్ కాలేదు. ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి ఎక్కువసార్లు రిపీట్ అడిగినది చెప్పేస్తాను. ఒకవేళ ఎక్కడ మిస్ అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చెప్పేస్తాను. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసి ఇంటిగ్రేషన్ ఫార్ములా చెప్పాను, ఎక్సైజ్ 6Aలో కొన్ని చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పి ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాను. ఇంటిగ్రేషన్లో మనకు 6Aలో ఫార్ములాస్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని గుర్తులు చెప్పి కొన్ని ప్రాబ్లం చెప్పాను. నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తున్నా. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చూసుకోండి. ప్లేలిస్ట్లో అన్ని సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, ఇంటిగ్రేషన్ ప్రతి ఒక్కటి ఉంటాయి వీడియోస్, మీరు దాంట్లో పోయి చూసుకోండి ఒకసారి. ఓకేనా?